ఏలూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసేలా తన పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరుపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత పెరిగిందని, జగన్ ఉంటే బాగుండేది అని ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిందని జగన్ ఆరోపించారు. ఏ వర్గానికి మేలు చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రభుత్వానికి మిగిలింది ఇంకా 3 సంవత్సరాలేనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన రాజకీయ కార్యాచరణపై కీలక నిర్ణయం ప్రకటించారు. తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. ఆ ఏడాదిన్నర కాలం పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, పార్టీ కార్యకర్తలతో నేరుగా మమేకమవుతానని చెప్పారు. ఇకపై ప్రతి వారము ఒక నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతానని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గంతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పాలన మొత్తం అబద్ధాలు, మోసాల మీద నడుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను హరించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎవరికీ అన్యాయం జరగడం లేదని, అధికార దుర్వినియోగం కొనసాగుతోందని అన్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజల గొంతును నొక్కేందుకు పోలీసులను వాడుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సమాధానం చెబుతారని అన్నారు. విద్యారంగంపై కూడా జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణంగా మారిందని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువు మానేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన విద్యా సంస్థలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇది పేదల విద్యకు తీవ్ర దెబ్బ అని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని, కార్యకర్తలే పార్టీ బలమని జగన్ అన్నారు. ప్రజల్లో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకొని రాబోయే రోజుల్లో బలమైన పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు.